హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. చాయ్ పెట్టుకుంటున్నా. సండే పొద్దున ఇంకా పొద్దున్నే లేచి ఏం చేస్తాం, మనం చాయ్ బ్యాచ్ అన్నమాట. టీ ఫస్ట్ తాగినాక ఇంకా బ్రేక్ఫాస్ట్, లంచ్కి ఏం చేయడము, క్లీనింగ్ ఏం చేయడము, సాటర్డే సండేస్ అంతా ఇదే ఉంటుంది అన్నమాట. కుకింగ్లు క్లీనింగ్లు, గ్రాసరీస్ కొనుకొచ్చుకోవడం, కాస్కోనా, ఇండియన్ స్టోరా, బీజేసా, ఇదే పని. సో చాయ్ ఫస్ట్ తాగాలి. ఎందరికీ ఇలా హ్యాండిల్ లేని గిన్నెలు ఫేవరెట్ ఉంటాయి అంటే, నేను కామన్గా నాకు ఇది కంఫర్టబుల్ గిన్నె అనమాట. హ్యాండిల్ ఉండదు అసలు, ఇంకా పారేయడానికి ధైర్యం రాదు. అదే గిన్నె పెట్టుకొని అదే యూజ్ చేస్తూ ఉంటా. నేను పెట్టుకునేది ఉంటే ఎవరైనా గెస్ట్లు అది ఇది వస్తే ఇంకా పెద్ద గిన్నె తీయడము, దానికి హ్యాండిల్ ఉన్నది తీయడము ఈజ్ డిఫరెంట్. బట్ ఇలా ప్రతి ఒక్కరి ఇంట్లో హ్యాండిల్ లేని గిన్నెలు చాయ్ పెట్టుకోవడానికి అటు పారేయలేక అదొక ఫేవరెట్ గిన్నెలాగా అయిపోయి అదే యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. నేనైతే అంతే. ఇంకా నాకు ఇది ఎప్పుడో యూఎస్కి వచ్చినప్పుడు కొనుక్కున్న గిన్నె 2008లో. అది ఇంకా అలానే నడుస్తుంది అండ్ ఐ లైక్ ఇట్. చాలా బాగుంటుంది. కాకపోతే హ్యాండిల్ ఉండదు. ఇట్స్ ఓకే. ఇంకా చాయ్ చేసేసుకొని రామ్కి, నాకు అండ్ టీ తాగుతూ ఆషుకి ఫస్ట్ ప్యాన్ కేక్స్ అడిగింది అది. సో ప్యాన్ కేక్ మిక్స్ ఒక ఎగ్ యాడ్ చేసి, వాటర్ యాడ్ చేసి, బ్యాటర్ చేసి పెట్టేసుకుంది అది. పాపం అదే చేసింది. నేను ఇంకా వేసిద్దామని. ఇది మటన్ అన్నమాట. కొన్ని బాక్సెస్ మ్యారినేట్ చేసి ఫ్రీజ్ చేసాము. అది తీసి డీఫ్రాస్ట్కి పెట్టి అక్కడ పెట్టిన లంచ్కి ప్రిపేర్ చేద్దామని. ఇంక ఈ ప్యాన్ కేక్ వచ్చేసి అదేదో చాక్లెట్ చిప్స్ వేసుకుంటుంది అనమాట. ఇది మేదా కోసము. కొంచెం మంచిగా ఏమన్నా ఫ్రూట్స్ అది బ్లూబెర్రీస్ యాడ్ చేసుకోవే అంటే కూడా ఇవి బ్లూబెర్రీస్ లానే కనిపిస్తున్నాయి కదా అట. చూసుకోండి దాని తెలివి. సరే, ఇంకా చాక్లెట్ చిప్స్ వేసుకుంది. దానికేమో పెద్దది ఒకటే వేసేసాను. దెన్ ఇంకా సాటర్డే వస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు ప్యాన్ కేక్స్ అన్నా, లేకపోతే స్క్రాంబుల్డ్ ఎగ్స్, పొటాటో ప్యాటీస్ ఇవే ఉంటాయి అన్నమాట. ఇంక ఇది మంచిగా రెడీ అయిపోయింది ప్లఫీగా. చూస్తుంటే నాకు కూడా తినబుద్ధి అవుతుండే. మేపుల్ సిరప్ వేసుకొని తిందామా అనిపించింది. బట్ నోప్, తినలేదు. పిల్లలిద్దరికి మాత్రం చేసి ఇచ్చాను అనమాట. చాలా కొంచెమే కలిపాను. వాళ్ళకి కూడా ఇది తినేసి ఏదైనా ఫ్రూట్ తింటారనేసి మేదాకి ఇదొక్కటి కొంచెం పెద్దదే. అండ్ ఆశకు వచ్చేసి నాకు మినీ ప్యాన్ కేక్స్ కావాలి అంటే ఇలా వేసేసాను సపరేట్. బ్యాటర్ కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా అయిందనమాట. అందుకే అది రౌండ్గా అలా ఆగకుండా అటు ఇటు అలా డిఫరెంట్ షేప్స్ వచ్చింది. అయినా ఇట్స్ ఓకే. ప్యాన్ కేక్స్ మంచిగా టేస్టీగానే ఉంటాయి కాబట్టి షోజ్ ఓకే. ఇంకా అది కూడా వాటి మీద చాక్లెట్ చిప్స్ వేసుకుంటుంది. ఐ వాజ్ లైక్, ఈ 3 ప్యాన్ కేక్స్ మీదనే చాక్లెట్ చిప్స్ తక్కిన 3 ప్యాన్ కేక్స్ చేసిస్తాను, దాని మీద ఇంకా నో చాక్లెట్ చిప్స్ అంటే సరే అని చెప్పేసి ఇది 2-3టికి మాత్రం ఓకే అంది. సో ఈ ప్యాన్ కేక్స్ అయిపోగానే నేను ఇంకా మటన్ కర్రీ చేసేయాలి. సో గ్రాసరీస్కి వెళ్దామా అనుకున్నాను. కొంచెం ఏంటో రన్నీ లోస్ లాగా గొంతు కొంచెం డిఫరెంట్గా ఉంది. రెస్ట్ తీసుకుందాం, బయట తిరుగుడు ఎందుకులే అనేసి నేను రాను ఇండియన్ స్టోర్కి, మీరు వెళ్ళి కూరగాయలు తీసుకురండి అని చెప్పాను. మీద కిందికి వచ్చి ఇంకా సిరప్ వేసుకుంటుంది. సిరప్ వేసేసుకొని దాని బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఆశమ్మకి 3 చాక్లెట్ చిప్స్లతో 3 వితౌట్ చాక్లెట్ చిప్స్, అది మేపుల్ సిరప్ వేసుకొని అది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది దాన్ని. ఇంకా మటన్ రైస్ ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసి బాయిల్ చేసేసాను అనమాట. రామ్ కుక్ చేస్తారా అనుకున్నా, బట్ ఇంకా నేనే చేశాను. మరి ఇంకా స్టోర్స్కి వెళ్ళాల్సింది ఉండే. సో ఇంకా పోపేసేసాను. దెన్ ఏముంటుంది, ఒక దిక్కు బగారా రైస్ చేద్దామని. మీదాకి బగారా రైస్ అండ్ మటన్ కర్రీ చాలా ఇష్టము. ఈ బ్యాచ్ ఆఫ్ మ్యారినేట్ చేసిన బాక్స్లో బోన్స్ మంచిగా కనిపిస్తున్నాయి అనమాట. అదే అనుకున్నాను, మంచిగా ఒక 6 అట్లా కనిపించినాయి. చిన్నగా ఉంటాయి. ఇండియాలో లెక్క పెద్దగా ఏముండే, ఇక్కడ చిన్నగా కొడతాడు అనమాట వాడు. సో ఇంకా మీద కాశుకి ఇద్దరికి ఇష్టం అనమాట బోన్స్. ఇంకా నాకు వచ్చేసి నేను చైనీస్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అనేసి కొంచెం నిన్న చేసిన వైట్ రైస్ ఉండే, నాకు చల్లటన్నం, మటన్ అయిపోయింది, ఇటు బగారన్నం అవుతుంది. ఇది పిల్లలకి కాదు, రామ్కి అండ్ మీదాకి. మళ్ళీ ఆశమ్మ బగారా రైస్ తినదు, దానికి వైట్ రైసే. నాకు వచ్చేసి మంచి ఆరెంజ్ క్యాప్సికమ్,
గ్రీన్ బీన్స్, కార్న్, గ్రీన్ పీస్, ఎగ్, పెప్పర్ వేసేసుకొని మంచిగా బేస్ రెడీ అయిపోయింది అనమాట ఫ్రైడ్ రైస్కి. ఇంకేముంది, రైస్ యాడ్ చేసి కొన్ని సాస్లు యాడ్ చేసేసుకుంటే నా లంచ్ రెడీ. ఎగ్ అండ్ మల్టిపుల్ వెజిటేబుల్స్, రైస్, సోయ్ సాస్, వెనిగర్ వేసిన, ఇంకెక్కువ పెద్దగా సాసులు కూడా ఏం యాడ్ చేయలేదు, పెప్పర్ పౌడర్తో. సో ఇట్ వాస్ టేస్టీ అండ్ చాలా ఫిల్లింగ్ ఉండే. ఐ ఎంజాయ్డ్ ఇట్. ఇంకా పిల్లలు మటన్ పెట్టుకొని అన్నం తినేశారు. ఇంకేముంటుంది, లంచ్ చేసేసి ఒక చిన్న న్యాప్ ఆర్ ఏదైనా మూవీ పెట్టుకోవడమే. అండ్ ఈవినింగ్ మాత్రం వెజ్ మంచూరియా చేస్తున్నా. స్టే ట్యూన్డ్ ఫర్ వెజ్ మంచూరియా రెసిపీ. స్టే హెల్దీ. సీ యూ. బాయ్.